హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం. పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగం ఉన్న ఆలయం, 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం, 1008 శివలింగాలు ఉన్న ఆలయం, 1000 స్తంభాల మండపం ఉన్న ఆలయం, పెద్ద రాజగోపురం కలిగిన ఆలయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్న ఆలయమే ఏకాంబరేశ్వర ఆలయం. కామాక్షమ్మ ఆలయం నుండి ఈ ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మొదట ఈ ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు. తర్వాత చోళులు, విజయనగర రాజులు ఆలయాన్ని మరింత విస్తరించారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన భారీ రాజగోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఇది భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు. ఆలయంలోని రాజగోపురం 11 అంతస్తులతో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. దూరం నుండే ఈ గోపురం భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయం 4 వైపులా 4 గోపురాలతో ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉంటుంది. ఇక్కడ ఒక పవిత్రమైన పుష్కరిణి కూడా ఉంది. సాధారణంగా శివాలయాల్లో అమ్మవారి సన్నిధి ఉంటుంది, కానీ ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధి ఉండదు. ఎందుకంటే కామాక్షి అమ్మవారి ఆలయమే ఇక్కడ అమ్మవారి సన్నిధిగా చెప్తారు. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి వెనుక నుండి ఆయన కళ్ళను మూసేస్తారు. అలా చేయడం వల్ల క్షణకాలమైన ప్రపంచమంతా చీకటిమయం అయిపోతుంది. తన తప్పు తెలుసుకున్న పార్వతీదేవి ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేయాలని భావించి భూమికి వస్తారు. అప్పుడు కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద మట్టితో పృథ్వీలింగాన్ని తయారు చేసి పరమశివుని కోసం కఠోర తపస్సు చేస్తారు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఒక వరదను సృష్టిస్తారు. అప్పుడు పార్వతీదేవి నీటి ప్రవాహాన్ని చూసి పృథ్వీలింగానికి ఎలాంటి హాని జరగకూడదని భావించి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. అలా గట్టిగా హత్తుకోవడం వల్ల ఏర్పడిన వక్షస్థలం గుర్తులు ఇప్పటికీ ఆ లింగంపై కనిపిస్తాయి. ఈ లింగం పృథ్వీలింగం కావడం వల్ల దీనికి సాధారణ అభిషేకాలు చేయరు, తైలాభిషేకం మాత్రమే నిర్వహిస్తారు. పక్కనే మరో రాతిలింగం ఉంటుంది. ఆ లింగానికి అన్ని రకాల అభిషేకాలు చేస్తారు. ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు అని. ఇక్కడ అమ్మవారు మామిడి చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశారు కాబట్టి ఏకాంబరేశ్వర ఆలయం అయింది. కాలక్రమేణా ఏకాంబరేశ్వరం అని పిలుస్తున్నాం. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు చాలా ప్రత్యేక సేవలు మరియు ఉత్సవాలు కూడా జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి వివిధ రకాల పూజలు, అర్చనలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే పంగుని బ్రహ్మోత్సవం చాలా ప్రసిద్ధి. ఈ బ్రహ్మోత్సవం సమయంలో ఏకాంబరేశ్వర స్వామివారు మరియు పార్వతీదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వామివారి వాహన సేవలు కూడా ఉంటాయి. వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం మొత్తం దీపాలతో, పుష్పాలతో అలంకరించబడుతుంది. ఈ మహోత్సవాలను చూడటానికి వేలాది మంది భక్తులు వివిధ ప్రదేశాల నుండి వస్తారు. బ్రహ్మోత్సవం మాత్రమే కాదు, శివరాత్రి, ప్రదోషం మరియు కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో రథసప్తమి రోజు ఒక చాలా విశేషమైన అద్భుతం జరుగుతుంది. ఆ రోజు సూర్య భగవానుని కిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి లింగంపై పడుతుంది. మన పురాతన ఆలయ నిర్మాణంలో ఉన్న సైన్స్కి ఇది ఒక గొప్ప ఉదాహరణ.
సూర్యకిరణాలు సరిగ్గా లింగంపై పడే విధంగా మన పూర్వీకులు ఆలయాన్ని డిజైన్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. అందుకే రథసప్తమి రోజు వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఆలయాన్ని దర్శిస్తారు. పిల్లలు చాలా పాజిటివ్ ఆరాతో ఉంటారు కాబట్టి ఇలాంటి పురాతన ఆలయాలకి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. అంతేకాదు పిల్లలు ప్రతి చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మన పురాతన ఆలయాల్లో ఉన్న సైన్స్, ఆర్కిటెక్చర్, టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. దీనివల్ల మన వాల్యూస్, కల్చర్ అండ్ ట్రెడిషన్స్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందించిన వాళ్ళం అవుతాం. ఇదే అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర మామిడి చెట్టు స్థలం. ఇక్కడి మామిడి చెట్టు ప్రత్యేకత ఏంటంటే దీనికి 4 ప్రధానమైన కొమ్మలు ఉంటాయి. ఈ 4 కొమ్మలు 4 వేదాలకు ప్రతీకగా చెబుతారు. ప్రతి కొమ్మకు ఒక్కో రకం మామిడి పండ్లు వచ్చేవని, ఏడాది పొడవునా ఈ పండ్లు ఒక్కటైనా ఉంటుందని చెప్తారు. పురాతన మామిడి చెట్టు పడిపోవడంతో దాని బెరడును ఆలయంలోని గర్భగుడి ముందు ఎడమ వైపు ఉన్న గ్లాస్ షెల్ఫ్లో భద్రపరిచారు. ఈ మామిడి చెట్టుకు 3500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండటం మరో విశేషం. ప్రస్తుతం ఉన్న మామిడి చెట్టును ఆ జ్ఞాపకంగా తరువాత నాటారు. ఇంకా ఈ ఆలయంలో సహస్రలింగం కూడా ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒకే లింగంలో 1008 చిన్న లింగాలు ఉండటం. అలాగే ఈ ఆలయంలో నిలాత్తింగల్ తుండత్తాన్ పెరుమాల్ కూడా ఉన్నారు. ఆయన 108 దివ్య దేశాలలో ఒకరు. కాబట్టి ఏకాంబరేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు ఈ దర్శనాన్ని కూడా తప్పకుండా చేసుకోండి. ఈయనే నటరాజస్వామి, దర్శనం చేసుకోండి. ఈసారి కాంచీపురం వచ్చినప్పుడు శివకంచిగా పిలువబడే ఈ ఏకాంబరేశ్వర ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ శంభో శంకర.